హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రోజాస్ కిచెన్. నా పేరు అందరికీ పరిచయమే, శ్రీదేవి రోజా. నేను హైదరాబాద్ వన్ బ్రాంచ్ హెడ్. నా ఆఫీస్ వచ్చేసి పికెట్ రోడ్లో ఉంటుంది, సికింద్రాబాద్. నేను ఈరోజు స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో చాలామంది 90% డయాబెటిక్, థైరాయిడ్, బీపీ, రకరకాల క్యాన్సర్తో కూడా చాలామంది బాధపడుతున్నారు. హెల్తీ ఫుడ్ చాలామంది తినట్లేదు. కాబట్టి మనము మన ఏఎంసీ కుక్వేర్లో హెల్తీగా, హ్యాపీగా, లెస్ ఆయిల్తోని మనం కుక్ చేసుకోవచ్చు. ఈరోజు నేను అందరూ నార్మల్గా టమాటా రసము, నార్మల్ రసము, ఎల్లిపాయ రసము అట్లా అన్ని చారులు పెడుతూ ఉంటారు. నేను ఈరోజు స్పెషల్గా మీకు మునక్కాయ చారు చూపిస్తున్నాను. మునగ చారు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మునగ చెట్టు వేర్ల నుంచి పువ్వుల వరకు కూడా చాలా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మురంగా అంటారు హిందీలో కూడా, తర్వాత డ్రమ్ స్టిక్ అంటారు ఇంగ్లీష్లో. దీని ద్వారా మనకి డయాబెటిక్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, చాలా 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 మటుకు మనకి రెడ్యూస్ చేస్తుంది శరీరంలోంచి. కాబట్టి ఈరోజు నేను స్పెషల్గా ఈరోజు మునక్కాయ చారు చూపిస్తున్నాను. మనకి మునక్కాయ చారులో కావాల్సిన ఏవైతే వస్తున్నాయో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఒక మునక్కాయ తీసుకోవచ్చు. దీన్ని ఏం మనం పీచు తీయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా. ఎందుకంటే మునక్కాయలో పీచు పదార్థం చాలా ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించుకోవాలి. ఒక టమాటా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 మిర్చి, తర్వాత కొంచెం చింతపండు రసం, ఎక్కువ అవసరం లేదు, సాల్ట్, కొంచెం రసం పౌడరు, పసుపు, మనకి కావాల్సినంత ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి. మనం లెస్ ఆయిల్తో కుక్ చేస్తున్నాం కాబట్టి 1/2 స్పూన్ ఆయిల్తో మనం ఈరోజు కుక్ చేస్తాము. కావాల్సినంత వాటర్. నేను 20 లోలో చేస్తున్నాను. ఇప్పుడు కుకింగ్ అంతా కూడా 20 లోలో చేస్తున్నాను. మన కుకింగ్ అంతా కూడా 1/2 కిలో నుంచి 3 కిలోల వరకు కుకింగ్ పార్ట్స్ ఉంటాయి. మనం ఎంత కావాలో అంత యూనిట్ కూడా తీసుకొని మనం చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ పోసుకున్నాను దీంట్లో. ఇట్లా మనం ఫస్ట్ మొట్టమొదట మనం ఏం చేయాలంటే మునక్కాయలన్నీ వేసేసేయాలి. టమాటా ఇంకా మిగతా ఎలా పెట్టుకోవాలి. మనము ఈ మునక్కాయ టమాటాలు మన కుక్వేర్లో మీ అందరికీ చాలా పరిచయమే, చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. మనం ఈ ప్రెషర్ లిడ్తోని క్లోజ్ చేస్తున్నాము. మనం హైలో పెట్టుకుంటున్నాం. ఇది మనకి యాక్చువల్లీ ఏంటంటే కూరగాయలు, ఉడకబెట్టే కూరగాయలన్నీ కూడా లెస్ వాటర్తో మనం చేసుకోవచ్చు. మనం చారు చేస్తున్నాం కాబట్టి మునక్కాయలు, టమాటా అన్నీ వేసాము, కొంచెం వాటర్ పోసాము. మనం ఒక 3 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రెషర్ లిడ్ పెట్టేసి ఇది మునక్కాయ లోపల పెట్టాను. మన దాంట్లో ఏంటంటే యాక్చువల్లీ 2 మినిట్స్లో కుక్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా పులుసు కూరలు ఏవైనా సరే 3 మినిట్స్లో కుక్ అవుతాయి. ఇప్పుడు నేను పెట్టాను చూడండి, 1 మినిట్ కూడా కాలేదు. దీంట్లో మనకి రెడ్ మార్క్ 98 డిగ్రీస్కి వస్తుంది. ఎప్పుడైతే మనం 98 డిగ్రీస్లో వంటకం కుక్ చేస్తామో పోషకాలు పోకుండా ఉంటాయి మన దాంట్లో. హ్యాపీగా మనము తినచ్చు. మన ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా, హ్యాపీగా ఉంటుంది. ఇది 1 మినిట్లో మనకి 98 డిగ్రీస్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. మళ్ళీ ఇది బ్యాక్ వచ్చే వరకు రీటైన్ అయ్యే వరకు ఉండాలి. ఎందుకంటే మనం పోషకాలు పోకుండా తినాలనుకుంటాం కాబట్టి ఈ కర్సర్ మార్క్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక నేను మళ్ళీ మీకు ఒకసారి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. ఒకసారి ఇది చూడండి, రెడ్ మార్క్ మనకి ఎంత ఫాస్ట్గా లోపలికి వస్తుందో. ఇప్పుడు 1/2 మినిట్ కూడా మీకు చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నానో. మనకి ఇది 1 మినిట్లో వచ్చేస్తుంది హ్యాపీగా కుకింగ్ అంతా కూడా. వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి 1, 2, 3, 4, 5, 6 మినిట్స్లో కుక్ అయిపోతాయి. కూరగాయలన్నీ కుకింగ్ అంతా 6 మినిట్స్లో అవుతాయి. ఇప్పుడు నేనంతా బాయిలింగ్ అవి చేస్తున్నాను కాబట్టి మనకు 3 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అంతా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. అందరూ హ్యాపీగా ఆఫర్స్ తీసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు. స్టార్టింగ్లో కొంచెం చిన్న ఐటమ్స్ కూడా మీకు తీసుకొని ప్రాసెస్ మొదలు పెట్టుకోవచ్చు. చూడండి, లాస్ట్కి వచ్చేసి 90 డిగ్రీస్ నుంచి ప్రెషర్ వచ్చింది. ఈ ప్రెషర్ రాగానే మనం ఆఫ్ చేసేసుకోవాలి. అంటే కుకింగ్ అంతా అయిపోయింది అని అర్థము. మనం ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ మనం వెయిట్ చేసామంటే బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చినాక మనం లిడ్ తీద్దాం. ఇప్పుడు మనము సెక్విక్ లిడ్తో పెట్టినటువంటి ఈ మునక్కాయలు, టమాటా ఏదైతే ఉడికిపోయినాయి, మనకి రీటైన్ అయిపోయిందండి మార్క్. మనం లాక్ ఓపెన్ చేసేస్తున్నాము. అసలు అంటే మీరు వీడియోలో చూస్తున్నారు కానీ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ ఉడికిపోయినాయి చూడండి. మనం ఈ నీళ్ళు కొంచెము తీస్తున్నాను. అది కొంచెం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం కొంచెం చన్నీళ్ళు పోసుకుంటున్నాము దీంట్లో. వాటర్ మనకి ఎంత కావాలో అన్ని మునక్కాయలు పెట్టుకోవచ్చు, అట్లా మనం చేయొచ్చు. దీన్ని నేను కొంచెం స్మాష్ చేస్తున్నా చూడండి, మునక్కాయలను కూడా
చల్లారిన తర్వాత చేత్తో చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను దీంతో చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టమాటాలో ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ, తర్వాత మునక్కాయల్లో ఉన్నవన్నీ బయటకు వస్తాయి. మనం ఈ పీచు తీసేసుకొని రసం మనం వడగొట్టుకోవచ్చు హ్యాపీగా. నేను దీంట్లోనే చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, దాన్ని కొంచెం నేను దీంట్లో వేస్తున్నాను. ఎందుకంటే రసం అంటే కొంచెం మన పులుపు ఉంటే బాగుంటుంది కాబట్టి. దీంట్లో ఉన్న పీచ్ అంతా ఇప్పుడు నేను తీసేస్తున్నాను. మనకి ఇంత పీచు పదార్థం వచ్చింది చూడండి. అంటే మనం అంతా మునక్కాయలో తీసేయంగా ఇది తీస్తున్నాను, పక్కకు పెట్టేస్తాను. కొంచెం నీళ్ళు ఉడగట్టాను కదా, ఇందులో ఇందులోనే మనం కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం వాటర్ పోస్తున్నాను, ఇంకొంచెం. ఇది హ్యాపీగా ప్రీహీట్ అయింది చూడండి, అంటే వాటర్ ఏమి లేకుండా ఉంది. మనము చాలా లెస్ ఆయిల్తో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను, చాలా తక్కువ ఉంటుంది ఆయిల్. దీంట్లో మనం హ్యాపీగా కొంచెం ఆవాలు జీలకర్ర మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను. కొంచెం 2 ఎండుమిర్చి మన ఇష్టం వేసుకోవచ్చు. మనము కొంచెం కారం కావాలనుకోండి ఒక మిర్చి వేసుకోవచ్చు. నేను హ్యాపీగా కరివేపాకు అన్నీ వేసాను. కొంచెం పసుపు నేను తాలింపులోనే వేసేస్తున్నాను, ఎందుకంటే హీట్ ఉంటుంది కాబట్టి. జస్ట్ మనం ఇలా అనుకోవాలి. స్టవ్ బంద్ చేస్తున్నాను నేను పక్క స్టవ్లో ఇందాక తీసిన మునక్కాయ జ్యూస్ అంతా కూడా పక్కన పెట్టుకున్నాను. దీంట్లో హ్యాపీగా తిరుగుమా తీసుకోవచ్చు, ఎందుకంటే స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ గిన్నెలో ఉన్నది కూడా వేస్ట్ చేయకుండా ఉండడానికని నేను మళ్ళీ కొద్దిగా పోసి పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు ఇందులో ఉడకబెట్టేటప్పుడు అంటే బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. పసుపు ఆల్రెడీ పక్కన వేసేసుకున్నాం కాబట్టి మన యూనిట్స్లో సాల్ట్ కారం కూడా తక్కువ పడుతుంది, అందరికి తెలుసు. అయితే నేను కొంచెం రసం పొడి వేసుకుంటున్నాను. ఈ రసం పొడి ఎప్పుడు వేయాలి అంటే కొద్దిగా బాగా ఈ చారు అనేది మసులుతూ ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే స్మెల్ బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది తెలియక ఇది ఉన్నప్పుడు ఇట్లనే అన్ని పొడులు వేసేస్తారు, ధనియాల పొడి, రసం పొడి అన్నీ వేసేస్తారు. మనం అట్లా వేయకుండా ఇది ఎప్పుడైతే బాయిల్ అవుతుంటుందో అప్పుడు మనం వేద్దాం. ఇది కొంచెం వేస్తే సరిపోతుంది. చారు చాలా ఫాస్ట్గా అంటే ఒక 1 మినిట్ లోపలనే మనకి మసులుతుంది చారు. కొంచెం ఇది నేను రసం పొడి ఇస్తున్నాను, మన ఇష్టం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఎల్లిపాయ తినేవాళ్ళు ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇందులో వెల్లిపాయ వేయలేదు, వెల్లుల్లిగడ్డ. ఇది మనకి ఇప్పుడు మసులుతూ ఉంటుంది. ఒక 30 సెకండ్స్ మనం మసలు పెట్టామంటే పొడి ఇందులో మంచిగా కలిసిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా చారు పొడిలో కానీ సాంబార్ పొడి కానీ సాంబార్ తెరులుతున్నప్పుడు అంటే మసులుతున్నప్పుడు వేస్తే చాలా మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. అసలు మీరు చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మేము రియల్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మనకి మునక్కాయ స్మెల్, టమాటాలో ఉన్న స్మెల్, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత మనం చారు పొడి వేసాం కాబట్టి దాని స్మెల్ చాలా చాలా టేస్టీ స్మెల్ వస్తుంది. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంటే డిఫరెంట్గా ట్రై చేయండి, హెల్తీగా ఫుడ్ ట్రై చేయండి. నేను ఈరోజు స్పెషల్గా మీరు మునక్కాయ చారు చూపించాను కాబట్టి ఇది అందరూ మీరు ట్రై చేయొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఏఎంసీ కుక్వేర్ ద్వారా మనము చాలా తక్కువ ఆయిల్ తోటి మనం అన్ని వంటలు వండుకోవచ్చు. అందరికీ నమస్తే.